తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మాత్రమే జగదీష్ వ్యాఖ్యలు చేశారని, స్పీకర్ గౌరవాన్ని కించపరచాలన్నది తన ఉద్దేశం కాదన్నారు. సభను నడపాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గడ్డం ప్రసాద్నైతే ప్రస్తుతానికి కలిశారు. అంతకుముందు హామీల అమలుపై సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గవర్నర్ ప్రసంగంలోని అంశాలే మాట్లాడాలని స్పీకర్ సూచించారు. సభా సాంప్రదాయాలను పాటించాలని చెప్పారు స్పీకర్. స్పీకర్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను ఎవరు తప్పుదారి పట్టించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సభా సాంప్రదాయాలకు ఏది విరుద్ధమో చెప్పండని స్పీకర్ను నిలదీశారు జగదీష్ రెడ్డి. తనను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్ జవాబిచ్చారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జగదీష్ రెడ్డి సభ స్పీకర్ సొంతం కాదన్నారు. జగదీష్ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరుపక్షాల ఆందోళన మధ్య సభను స్పీకర్ వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, చూస్తున్నాం ప్రజా సమస్యలపై అధికార ప్రతిపక్షాలు చర్చించాల్సిన సభలో సభా నేతను ఉద్దేశించి, సభాధ్యక్షుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా స్పీకర్ని కలిశారా? మొత్తంగా స్పీకర్ అయితే ఈ విషయంపై, అంటే ఈ రోజు సభలో జరిగిన దానిపై మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా అసలు ఏం జరుగుతోంది? వంశీ, కొద్దిసేపటి క్రితం సభలో ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రెస్ మీట్ మాట్లాడుతూ కూడా ఒకవైపు అటు జగదీష్ రెడ్డి అని కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు దళితులపై వివక్ష చూపుతూనే ఉన్నారు. దాంట్లో భాగంగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి సీఎం గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హామీ ఇచ్చి మాట తప్పాడు. దళిత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ రాజయ్యను కూడా కేవలం అకారణంగా కారణాలు చెప్పకుండా బర్తరఫ్ చేశారని చెప్పేసి కూడా వారు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ చెప్పండి. మరొక వైపు ఈ విధంగానే దళితులకు 3 ఎకరాలకు ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి కానీ, దళితులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి బీఆర్ఎస్ అదే వైఖరి అధికార పక్షంలో, ప్రతిపక్షంలో కూడా కొనసాగిస్తూ వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా విమర్శిస్తూ వస్తున్నారు. ఇక ఏదైతే సభాపతి, ఏదైతే స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ను పట్టుకొని ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడడం, ఖచ్చితంగా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు గతంలో ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంపత్ కుమార్ కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అప్పుడు మొత్తం సభ నుంచి సస్పెండ్ చేసిన విధంగానే ఇప్పుడు కూడా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక 14 నెలల కాంగ్రెస్ పాలన చూస్తూ ఓర్వలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ ప్రభుత్వం 14 నెలలుగా అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తుంటే ఇటు గవర్నర్ను అవహేళన చేసే విధంగా మాట్లాడారు. ఈరోజు స్పీకర్ను అవహేళన చేసే విధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడని చెప్పి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే డిమాండ్ చేస్తున్నారు. దానిపై కొద్దిసేపటి క్రితం స్పీకర్కు ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా స్పీకర్ను కలవడం జరిగింది. ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ని అయితే కోరడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ ప్రేమ్. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మాత్రమే జగదీష్ వ్యాఖ్యలు చేశారని, స్పీకర్ గౌరవాన్ని కించపరచాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. సభను నడపాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.